అబిగయీలు ఎట్లా మోకరించి దావీదు గారి దగ్గర మోకరించి ఎట్లా వేడుకుందో తన భర్త కొరకు, నా తప్పిదమును క్షమించు. తన భర్త చేసిన తప్పిదాన్ని ఆమంటూ నా తప్పిదాన్ని క్షమించు. వివాహ దినమందు చెప్పబడే మాట ఏంటంటే వారిరువురు ఏక శరీరులయ్యుందురు. ఇక్కడ ఆ కార్యము అబిగయీలు కనబడుతుంది. ఆమెలో ఉన్న చక్కటి గుణము, తెలివిగా వ్యవహరించింది, జ్ఞానముగా ప్రవర్తించినటువంటి రీతి, జ్ఞానముతో ప్రమాదము నుండి తప్పించబడి కార్యం. ఒక ప్రమాదము రాబోతుంది, అది 7 ఏండ్ల శ్రమ. ఒక ప్రమాదం రాబోతుంది, అది అగ్నిగుండము, అది పాతాళ లోకము, అది 7 ఏండ్ల శ్రమ. ప్రభు త్వరగా రాబోతున్నారు. నీ భర్తను రక్షించుకునే స్థితిలో నీ ఉన్నావా లేదా అనబడి విషయాన్ని గ్రహించండి. అబిగయీలు వలె జ్ఞానముగా ప్రవర్తించి మన కుటుంబాన్ని కట్టుకునే స్థితి మనలో ఉండాలి.